అలాగే మీరు పరిశుద్ధ గ్రంథమును వాక్యమును మీరు చూస్తూ పరిశీలన చేస్తూ వాక్యం వింటే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని చదువుతాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారతము చేయునట్లు, ఇశ్రాయేలులకు ఊరియొడ్డుమని బాలకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అలాగే దీంతో పాటు 20వ వచనము కూడా మనం చదువుకుందాం. 2 వచనాలు చదువుకుందాం దీని జతపక్షిగా. ఇదే 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము కూడా చదువుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అవేమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనించుచున్నావు. జారతము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయమును మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ప్రభువా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవా సత్యస్వరూపి విరిచి పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా నీ దాసుని హృదయం తెరవండి, మనోనేత్రం వెలిగించండి, వాక్య ప్రత్యక్షత అనుగ్రహించండి. ప్రభువా, ఈ పరిశుద్ధ వాక్యం రాయించిన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నువ్వే ప్రభు ఈ వాక్యాన్ని విరిచి పంచిపెట్టుమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యాయిగో ప్రభు నా తండ్రి, వినువారికి వాక్య ప్రత్యక్షత అనుగ్రహించి మనోనేత్రం వెలిగించండి. వినువారికి గ్రహించే మనసును మీరు దయచేయమని, ఆయా గ్రహించి వాటిని అనుసరించే కృపను దయచేయమని, అర్థం చేసుకునే శక్తిని దయచేయమని, దాసు నూతన తైలంతో అభిషేకించి నాతో మందరితో మాట్లాడమని, లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము అలాగే 7 సంఘాలకు మరి యేసుక్రీస్తు ప్రభువు 7 సంఘ దూతలకు అలాగే అనేక విషయాలు రాయించాడు. అలాగే పరిశుద్ధ క్రీస్తు సంఘంలో ఉన్న అలాగే స్థితిగతులను పరిశుద్ధులను పరిశుద్ధాత్మ దేవుడు అలాగే బయలుపరుస్తున్నాడు. ప్రతి సంఘము గురించి యేసు ప్రభు అలాగే మాట్లాడుతూ ఆ సంఘంలో ఉన్న మంచితనమని మెచ్చుకున్నాడు, మంచి విషయాలను మెచ్చుకున్నాడు. ఏమైనా లోపం ఉంటే తప్పు ఉంటే తప్పు ఏంటో కూడా చెప్పాడు. అయితే ఇవన్నీ మనం ధ్యానించే మన అంశమే కాదు ఇప్పుడు, కానీ సమయం వ్యర్థం పరచడం నేరుగా మనము ఈ వాక్య ధ్యానంలోకి చదువుకున్న 2 వచనాలు నేను చదివాను. ఇప్పుడు ఇక్కడ మనము చూడగలిగితే ఈ 14వ వచనం ఏ సంఘంతో మాట్లాడుతున్న పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయిచున్నాడు. కనుక ఆ సంఘానికి అలాగే 13వ వచనంలో అలాగే తన విశ్వాసమును గురించి ఆయన మెచ్చుకుంటూ 14వ వచనమును అయినను నేను నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నదని అన్నాడు. అలాగే 20వ వచనంలో కూడా తుయతైర సంఘములో గురించి కూడా అక్కడ చెప్పాడు. 20వ వచనంలో ఆ సంఘములో ఉన్న విషయాలు కూడా ఒక విషయం చెప్పాడు. ఏమిటంటే నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది. అది ఏమిటంటే తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీ నీ ఉండనించుచున్నావు. కనుక తుయతైర సంఘంలో యెజెబెలు స్త్రీను అలాగే ఉన్నది ఉండనించుచున్నామని ఆ తప్పు దేవుడు మోపాడు. ఇక్కడేమో బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారని ఈ సంఘము చెప్పాడు. బిలాము బోధన అనుసరించేవారు, బిలాము బోధను పాటించేటోళ్ళు, బిలాము బోధ ప్రకారము నడిచేటోళ్ళు
అలాగే నీ సంఘంలో ఉన్నారు, నీలో ఉన్నారు అని ఆ సంఘంలో చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా యెజెబెలు స్త్రీని ఉండనిచ్చున్నావు అన్నాడు. కనుక ఈ 2 వచనాలలో క్రీస్తు సంఘానికి అలాగే సాతాను పాడు చేయడానికి, సాతాను ఎలా సంఘానికి పాడు చేస్తాడో, విశ్వాసం ఎలా పాడు చేస్తాడో సాతాను ఒక తంత్రములు కూడా ఈ వచనములో రాయబడింది. సాతాను తంత్రం కూడా ఇక్కడ ఉంది. తర్వాత అర్థమవుతుంది సాతాను తంత్రం. ఈ 2 వచనాలలో సాతాను తంత్రాలు మనకు కనబడుతున్నాయి. కనుక ఇక్కడ బిలాము బోధ ఏమిటంటే 2 విషయాలు చెప్పాడు. అలాగే జాగ్రత్తము చేయనట్లు, రెండోదిగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు. ఈ 2 బోధ బిలాము బోధ. అలాగే యెజెబెలు బోధ ఏంటిది? అది కూడా సేమే. జాగ్రత్తము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వాటిని మోసపరుచుచున్నది అన్నాడు. బిలాము అదే బోధించాడు, యెజెబెలు స్త్రీ కూడా అదే బోధించింది. 2 సేమ్ కనబడుతున్నాయి. కనుక ఈ 2 వచనాల్లో మనము ముందు ధ్యానించుకుంది. ఇక్కడ యెజెబెలు బోధ, బిలాము బోధ 2 సేముగా ఇక్కడ కనబడుతున్నాయి. జాగ్రత్తం చేయుటకు అలాగే విగ్రహం బలిచ్చిన వాటి తినుటకును బిలాము బోధ అని ఇక్కడ చెప్తున్నాడు. యెజెబెలు స్త్రీ కూడా అదే బోధ, 2 సేమే. కనుక ఈ బిలాము బోధ గురించి మనకు అర్థం కావాలంటే ఈ బిలాము గురించిన విషయాలను మనము కొంచెం ఆయన గురించి మనం ధ్యానించాలి. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకొని 2 వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సంఘానికి లేదా ఒక విశ్వాసిని ఎలా పాడు చేస్తాడో ఆ తంత్రం కూడా ఇక్కడ మనం బయలుపరుస్తున్నాడు. మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఈ బిలాము బోధను మనము ధ్యానించాలంటే మరి బిలాము గురించిన బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం. ఈ బిలాము మనకు సంఖ్యాకాండంలో పాత నిబంధన గ్రంథంలో కనబడతాడు. అలాగే యెజెబెలు స్త్రీ కూడా పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. కనుక వాళ్ళు బిలాము చనిపోయాడు, యెజెబెలు చనిపోయింది, కానీ వారి ఆత్మ మాత్రము ఇంకా క్రీస్తు సంఘములో పనిచేస్తుందని, ఆ విషయంలో తప్పు మోపవలసి ఉన్నది కనుక మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండంలో మనము దయచేసి బిలాము గురించి, బిలాము బోధ గురించి మనము దాని ఎందుకంటే బిలాము బోధ అయినా యెజెబెలు బోధ 2 ఒకటే అని ఇక్కడ మనం చదువుకున్నాం. కనుక బిలాము బోధను మనం అర్థం కావాలంటే, బిలాము బోధ మనకు అర్థం కావాలంటే ఈ బిలాము గురించిన విషయాలు బిలాము మనం ఎక్కడ కనబడుతుంది దాని బ్యాక్గ్రౌండ్ అనేది మనము ధ్యానించడం చాలా అత్యవసరం, చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఖ్యాకాండము దయచేసి సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో మనకు బిలాము గురించి రాయబడి ఉంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి అలాగే వారు యాత్ర చేస్తున్నారు. వాళ్ళు యాత్ర చేస్తూ అలాగే వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని వాళ్ళు వాగ్దానం చేస్తుంటే 22వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. మోయాబు మైదానంలో ఇశ్రాయేలు దిగారు. అక్కడ ఆ మోయాబు దేశానికి రాజు సిపోరు కుమారుడైన బాలకు రాజుగా ఉన్నాడు. కనుక రాజు ఆ దేశానికి దాటనీయడు, పోనీయడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన మహాద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ బాలక రాజుకు తెలుసు. ఇశ్రాయేలు అలాగే నాకంటే బలమైన జనమును హతమ చేసి వాళ్ళు అలాగే దాటి వచ్చారు కనుక నా కూడా చంపేశారు కనుక వాడు దేవుడు శక్తిమంతుడు, భయంకరమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నేను ఇశ్రాయేలు ప్రజలను జయించడం అసాధ్యము అని ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన భయపడ్డాడని రాయబడింది. 3వ వచనం, జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడేది. మోయాబీలు ఇశ్రాయేలును జంకిరి. కనుక ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యము, ఎలాంటి జయం ఇచ్చాడో బాలకరాజు బాగా విన్నాడు. ఆ బాలకరాజు విని అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క
ఆ జనము సమూహమును చూసి అలాగే మోయాబులు భయపడ్డారు. కనుక వాళ్ళని మనం చంపేస్తారు, వాళ్ళు హతము చేస్తారు, వాళ్ళు జయించలేమని భయపడ్డారు. కనుక పిల్లారా, ఇప్పుడు బాలకు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైనా సరే జయించాలి, మన శక్తితో మన బలంతో వాళ్ళని జయించిన వాళ్ళు బలవంతులు, వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగున్నాడు. చాలా నాకనే మంచి గొప్ప గొప్ప రాజును వారి ద్వారా హతము చేపించాడు, జయించి వచ్చారు. కనుక మన పని అయిపోయినట్టుగా వాళ్ళు మనకు ఓడిస్తారు, జయిస్తాడు, చంపేస్తారు. కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటే బాలాకు రాజు ఒక ఆలోచన చేశాడు 5వ వచనంలో. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనుల దేశమందలి నది వద్ద ఉన్న పేదోరునకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. ఈ బిలాము ప్రవక్త ఇక్కడ కనబడుతున్నాడు. ఈ బిలాము ప్రవక్త అలాగే అదే ప్రాంతంలో ఉన్నాడు. కనుక ఈ బిలాముకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే దేవుడు ప్రతి ఉదయము బిలాము వద్దకు వచ్చి మాట్లాడతాడు. బిలాము దేవుని ప్రార్థన చేసి దేవునితో మాట్లాడతాడు. దేవుని స్వరం వినే, దేవునితో పరిచయము, మనుషులు మాట్లాడినట్లుగా అదే బిలాముతో దేవుడు మాట్లాడతాడు. అదే ఆయన స్టేటస్. అలాగే బిలాముకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరికైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు, ఎవరికైతే ఆయన ఆశీర్వాద వచనం పలుకుతాడో వారు దీవించబడతాడు. ఆ వరము బిలాము ప్రవక్త అలాగే దేవుడిచ్చాడు. ఆ సంగతి ప్రాంతం అందరికీ తెలుసు, బాలకు రాజు కూడా తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మనము జయించాలంటే మరి ఏం చేయాలి? మరి మన సొంత శక్తి చేత బలం చేత జయించలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ బిలాము ప్రవక్తను పిలిపించుకొని వాళ్ళకు మనం శపించగలిగితే అప్పుడైనా మనము జయించగలమేమో అని ఈ బాలకు రాజు అనుకున్నాడు. కొంతమంది దూతలను పంపాడు. 6వ వచనంలో చూస్తే, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించము. బాలకరాజు వర్తమానం పంపాడు, దూతలను పంపించాడు, మనుషులను పంపించాడు. దయచేసి నా నిమిత్తం నా కొరకు ఈ జనమును ఇశ్రాయేలు ప్రజలను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదనేమో. అలా శపిస్తే వాళ్ళకు నేను బలము పొందుకొని వాళ్ళని నేను హతము చేస్తాను, నాశనం చేస్తానేమో అని అలాగే ఆ బాలకరాజు వర్తమానం పంపాడు. ఎందుకంటే ఎలాగనగా నీవు దీవించువాడు దీవించబడునని, శపించువాడు శపింపబడునని నేను ఎరుగుదును. నాకు తెలుసు ఎవరికి శపిస్తావో వారు శపింపబడతారు, ఎవరికి నువ్వు దీవిస్తావో వారు దీవించబడతారని నేను ఎరుగుదును అన్నాడు. కానీ బిలాము ఏమన్నాడంటే, అలాగే నా దేవుడు నాకు ఏం చెప్తే అదే నేను చెప్తాను, నా దేవుడు సెలవు లేకుండా నేను ఏ పని చేయనని బిలాము సమాధానం చెప్తాడు. కనుక దయచేసి ఆ బిలాం ప్రవక్త అన్నాడు, అధికారులు వచ్చారు, మోయాబు అధికారులు వచ్చారు, బిలాం వద్ద బస రాత్రి ఉన్నారు. బిలాం ఉండండి, ఈ రాత్రి 8వ వచనం, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడ ఉండండి, అలా యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో చెప్పిద్దాను. రాత్రి ఉండండి, పొద్దున మీకు నా ప్రభుకు ప్రార్థించి నా ప్రభు చెప్పిన మాట ప్రకారం నేను మీకు సెలవిస్తాను అన్నాడు. రాత్రి ఆ మోయాబు రాజు యొక్క దూతలు అధికారులు ఈ బిలాం ఇంట్లో ఉన్నారు, ఒకరు పండుకున్నారు. అలాగే 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ వద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడగగా, అందుకని రోజు ఉదయం ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుడు అతను మాట్లాడతాడు. దేవుడు అడిగాడు, బిలాము నీ వద్ద కదా మనుషులు వచ్చారు, ఎవరు అడిగారు. అప్పుడు బిలాము దేవునితో ఇట్లా, నేను 10వ వచనం, సిపోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడు వచ్చి నా నిమిత్తము వారిని శపింపము, నేను వారితో యుద్ధము చేసి వారిని తొలివేదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. ఆ స్టోరీ అంతా చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు మరి 12వ వచనం, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు ఆశీర్వదింపబడిన జనం, వారు బాలను శపించకూడదు, వారితో వెళ్ళకూడదు అన్నాడు దేవుడు. ఇదే మాట ఆ బాలకరాజు యొక్క అధికారులను దూతలను చెప్పారు, అవి తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏం చేశాడే రాజు, బాలకరాజు ఏం చేసిందంటే మళ్ళోసారి కొంతమంది అధికారులను పంపించాడు. 14వ వచనం చూడు, మోయాబు అధికారులు లేచి
బాలకు వద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానుల అని సెలవిచ్చారు. బిలాము రానని చెప్పిండు, నేను శపించని చెప్పేసిండని తిరిగి సమాచారం ఇచ్చారు. మరలా 15వ వచనంలో రాజు బాలకు రాజు ఏం చేసి, అయినను బాలకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపారు. ఎలాగైనా శపించాలంతే, ఈ బిలామును కన్విన్స్ చేయాలి, ఫస్ట్ రావాలా. కాబట్టి ఇంకా ఘనత వహించిన అలాగే మరి ఎక్కువ మంది అధికారులను, ఇక మామూలుగా సాధారణ మంది ఫస్ట్ పంపించారు, ఇక బహు ఆ దేశంలో ఘనత పొందిన పెద్ద పెద్ద అధికారులను ఎక్కువ మందిని పంపించాడు. దాని తర్వాత 17వ వచనం ఒక ఆఫర్ ఇచ్చాడు బిలాముకు, నేను నీకు బహు ఘనత కలగజేసేదను బిలాము, నీవు నాతో ఏమి చెప్పుతావో అది నేను చేసేద్దాను. బిలాము నువ్వు శపించుము, నీకు బహు ఘనత నేను కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుతావో అది నేను చేసేదను, నా నిమిత్తం ఈ జనము శపించుమని శిబోరు కుమారుని బాలకు చెప్పాననిది. 18వ వచనం, అందుకు బిలాము బాలకు తన ఇంటేడు వెండి బంగారములను నాకు ఇచ్చినాను, కొద్ది పని అయినా గొప్ప పని అయినా నేను చేయనట్లు నేను ఆ దేవుడైన యెహోవా మాట మీరలేదు అన్నాడు. మళ్ళా రాత్రి ఉండమని చెప్పాడు. రెండోసారి ఏంటంటే ఘనత వహించిన వ్యక్తులను అధికారులను అలాగే దేవుడు ఆ బాలకు రాజు బిలాము దగ్గర పంపగానే కొంచెం మనసు కరిగింది. ఇంతకుముందు వెళ్ళకూడదు, శపించొద్దు, దేవుడు చెప్పేశాడు, అయిపోయాయి. దేవుడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే కదా. మరి మరోసారి డబ్బులు ఇస్తాము, ఘనత ఇస్తాము, అన్నీ ఇస్తాం, ఏం కావాలో చేస్తామంటే అప్పుడు కొంచెం మనసు కరిగింది అనేది. సరే ఇంకా రాత్రి మళ్ళీ అడుగుతా దేవునికి అన్నాడు. అరే రాత్రి ఒక్కసారి దేవుడు చెప్పిన తర్వాత మళ్ళా దేవుని అడుగుడు ఉండదు, శపించకూడదు, వెళ్ళకూడదు అన్నాడు, ఆశీర్వదింపబడిన జనం అన్నాడు. కానీ బిలాముకి ఏమి అంటే హృదయములో ఆ బహుమానమును ప్రేమించి, ఆ ఘనతను, ఆ డబ్బును, ఆ బహుమానమును ప్రేమించి ఎలాగైనా సరే దేవునికి కన్విన్స్ చేసి వాళ్ళతో వెళ్ళి ఆ డబ్బు, ధనము, ఘనత పొందుకోవాలా, ఆ బహుమానమును పొందుకోవాలన్న. దయచేసి మన పేతురు రాసిన పత్రికలో మనకు రాయబడింది, బిలాము గురించి రాయబడి ఉంది. బిలాము ఎప్పుడైతే రెండోసారి మీకు ఘనత కలగేస్తాము, బహుమానం ఇస్తాం, ఏం కావాలంటే అంత ఇస్తాను నీకు అని చెప్పగానే అలాగే మనసు కరిగిపోయింది. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అది సంగతి. ఏం ప్రేమించాను? బహుమానమును. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో 2:16లో ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. అది సంగతి. అలాగే బిలాము ఆ డబ్బు మీద ఆశ కలిగి బహుమానం ఇస్తా అనగానే ఆ హృదయం కొంచెం కరిగింది. ఈ దేవునికి ఎలాగైనా కన్విన్స్ చేసి బతిమాలి వెళ్ళిపోవాలా, డబ్బులు మనం బహుమానం పొందుకోవాలని ఆశ పుట్టిన తర్వాత మళ్ళీసారి దేవుని అడిగాడు. కానీ దేవుడు అన్నాడు, మళ్ళా దేవుని అడిగేసరికి సరే పోతే పోగాని నేను చెప్పినట్టే నువ్వు చేయాలి తప్ప వాళ్ళకి శపించడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. తర్వాత ఈయన ఆ బహుమానం ప్రేమించి ఆ బాలకు పంపించిన అధికారులతో శపించడానికి బయలుదేరిండు. కానీ దేవుడు ఒక మాట, నేను చెప్పిందే నువ్వు చేయాలి, శపించొద్దు అన్నాడు. నేను మళ్ళీ వెళ్తా ప్రభా, వెళ్తా చూడు ప్రభా, మళ్ళీ వచ్చారు ప్రభా అంటే నేను వెళ్ళాలనే మనసు ఉన్నది. ఈయనకు తెలుసు, దేవుడు హృదయంలో ఉన్న సంగతి దేవుని తెలుసు. కానీ నేను చెప్పిందే నువ్వు చేయాలా, వేరే పని చేయడానికి వెళ్ళలేదు, పో అన్నాడు. నీ ఇష్టం పో అన్నాడు. అయితే బిలాము ప్రవక్త వాళ్ళతో శపించడానికి బయలుదేరిండు. అయితే 22వ వచనంలో అతడు వెళ్ళిచుండగా దేవుని కోపం రగులుకొనేను. దేవుని కోపము రగులుకొనేను. ఎందుకంటే దేవుడు ఆడ శపించొద్దు, వాళ్ళ దగ్గర వాళ్ళతో వెళ్ళకూడదు ఒకసారి చెప్పిన తర్వాత ఎందుకు దేవుని కోపం రగులుకొనేను? దుర్నీతి వలన కలుగు ఆ బహుమానము, డబ్బును ప్రేమించి. అలాగే ఈ బిలాము ఏం చేశాడంటే అలాగే శపించడం, ఎలాగైనా సరే ఏదో విధంగా ఆ బహుమానం పొందుకోవాలి, ఇశ్రాయేలుపై ఓడిపోయేటట్టుగా చేయాలని మనసులో అనుకున్నాడు. కానీ బయట చెప్పడు, అంతరంగంలో తెలుసు. ఆ దేవుని విషయం తెలిసిపోయింది. కనుక బహుమానమును దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి దేవుడు వద్దన్న పని చేయడానికి బయలుదేరినందుకే దేవుని కోపము రగులుకొనేను. యెహోవా దూత అతని విరోధి అయి త్రోవలో నిలిచాను. అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దోషి చేత పట్టుకొని త్రోవలో
నిలిచి ఉండుట ఆ గాడిద చూశాను. అడ్డము దారి మధ్యలో గాడిద మీద వెళ్తుంటే బిలాము ప్రవక్త యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని నిలబడ్డది. అది గాడిద చూశాను. ఎవరు చూశాను చెప్పండి? గాడిద చూసింది గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. అది భయపడి ఎక్కడ పోయిందని త్రోవ విడిచి పొలంలో వెళ్ళిపోయింది. బిలాము గాడిదను దారికి మలపవలని దాన్ని కొట్టుడు స్టార్ట్ చేసాడు దారికి రామని. ఎందుకంటే బిలాము కనబడడం లేదు. ఎవరు కనబడుతుంది ఇప్పుడు? యెహోవా దూత ఖడ్గం తీసుకొని దారి మీద నిలబడ్డాడు. అది ఇది గాడిద కనబడుతుంది, కానీ ఎవరు కనబడతలేదు? బిలాముకు కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదంటే ఎప్పటి అంతరంగంలో ఆ బహుమానము ప్రేమించాడో, దుర్నీతి వల్ల కలుగు బహుమానం ఎప్పుడు హృదయంలో ప్రేమించాడో అప్పుడు ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు, భ్రష్టుడైపోయాడు ఆయన. గాడిదకి కనబడుతుంది. ఇంతకుముందు ఏమో దేవుడు కనబడ్డాడు, దేవుడిని స్వరం విన్నాడు, అన్నీ విన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దుర్నీతిని అలాగే నువ్వు ఆశించదు శపించదు అనుకున్నాడు, ఈ దుర్నీతి వలన కలుగోడు ఆ బహుమానాన్ని ప్రేమించాడు, హృదయంలో బయలుదేరాడు అలాగే పొందుకోవడానికి. అప్పుడు ఆయన భ్రష్టుడైపోయాడు, ఆత్మీయ గుడితనం వచ్చేసింది. కనుక ఆయనకు ఆ యెహోవా దూత ఆ గాడిదక్క అలాగే కనబడింది, కానీ ఈయన కనబడడం లేదు. మనోన్నతలు మేయబడ్డది, అయిపోయింది, భ్రష్టుడైపోయాడు. కాబట్టి ఈనాటి చాలామంది బిలాం లాగా దుర్నీతి వలన పాపం వలన కలుగు బహుమానము, ఏదో అబద్ధము చేసినా అబద్ధమాడి ఏదో చేసి డబ్బులు సంపాదించి అలాగే పాపం వలన డబ్బులు సంపాదించాలని ఎప్పుడైతే నీ హృదయం మనలో తీర్మానం చేసుకుని ఆలోచన చేసుకుంటావో, ఆ మార్గం నడుస్తావో, నీవు మనోన్నతనం మూయబడుతుంది, దేవునికి నీకు కలెక్షన్ కట్ అయిపోతుంది, భ్రష్టుడైపోతావు. అలాగే బిలాము కూడా దుర్నీతి వలన కలుగు బహుమానంను ప్రేమించి దేవుని వద్దన్నా సరే ఆ మార్గం నడవడానికి ప్రయత్నం చేసిండు, భ్రష్టుడైపోయిండు. లాస్ట్గా ఆయనకు గాడిద అడ్డగించింది. దానికి ఎవరికి అడ్డగించింది చూడండి ఒకసారి. అంత పెద్ద ప్రవక్తకు లాస్ట్కు గాడిద అడ్డగించింది, ఆ వెర్రితనం అడ్డగించిందని రాయబడింది. పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, దయచేసి మీరు చూడండి, 2వ అధ్యాయం 16వ వచనంలో, అయితే ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను, అప్పుడు ఆయన మనోన్నతలను మూయబడ్డది, దేవునికి ఆయనకు మన అలాగే కనెక్షన్ కట్ అయిపోయింది, ఆత్మీయ అంధుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఆయన చేసిన అతిక్రమం బట్టి బిలాము గద్దింపబడెను. మరి బిలామును ఎవరు గద్దించాడు? ఎవరు గద్దించారని చెప్పండి. ఎట్లనగా నోరు లేని గార్ధబొమ్మము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త ఒక వెర్రితను అడ్డగించాడు. చూడండి ఇక్కడ ఎంత అవమానం. చూడండి ఇప్పుడు ఇంత మహాప్రవక్త అన్నాడు, లాస్ట్కు ఆయనకు ఎవరు గద్దించి చెప్పండి? నోరు లేని గాడిద. అంటే ఎంత భ్రష్టుడు, ఎంత దిగజారిపోయాడు ఆత్మీయ జీవితంలో. చూడండి ఆయన భ్రష్టుడు అయిపోయాడు, ఆ ప్రవక్త భ్రష్టుడు అయిపోయాడు. కాబట్టి నోరు లేని గాడిద అలాగే గద్దించే పరిస్థితి, అడ్డగించే పరిస్థితి వచ్చింది. అంటే వెర్రితనం అన్నడం అంట. దేవుడి ప్రభావానికి ఇది అవసరం ఉందంటే దేవుడు ఇయ్యాడా? ఐశ్వర్యం ఏం చేసుకుంటాడో, డబ్బులు ఏం చేసుకుంటాడో, ఘనత ఏం చేసుకుంటాడో, ఆ వరం ఇచ్చే గొప్ప ఘనత ఇచ్చాడు దేవుడు. కానీ దేవుని మాటను మీరి వద్దన్న పని చేయడం, డబ్బు కోసము దేవుడు వద్దన్న పని చేయడం రెడీ అయిపోయాడు. ఇలాంటి చాలామంది క్రైస్తవుల్లో కూడా దైవ సేవకులలో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు. డబ్బులు సంపాదించడానికి దేవుని వాక్యాన్ని అతిక్రమించే, దేవుని వాక్యం దాటిపోయే విశ్వాసులు అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి భ్రష్టుడైపోతారు. దేవుని నుంచి కోపం వారి మీద రగులుకుంటుంది. దేవుని వాక్యం వ్యతిరేకంగా పాపం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మాకు కావలసిన డబ్బులు, వాళ్ళ ఆశలు, అలాగే వాళ్ళ డబ్బును ప్రేమించి, డబ్బును ఆశించి, ఆ డబ్బును పొందుకోవడానికి వాక్యము వ్యతిరేకంగా పాపము, తప్పులు, అక్రమం చేయడానికి రెడీగా ఉన్నారు చాలామంది. కానీ అలాంటి వారి మీద దేవుని కోపం రగులుకుంటుంది. దేవును ధనభిక్ష పాపమన్నాడు. ఎంత అవసరమో అంత అవసరం దేవుడు తీరుస్తాడు. అంతే బతకడానికి తిండి వస్త్రాన్ని ఇస్తాడు. కానీ అలాగే దేవుడినిగా ఆయన ప్రేమించి ఆశీర్వదించాలే కానీ దేవుడు ఇయ్యకముందే నువ్వు అలాగే వద్దన్న పని చేయడానికి కూడా ఆయన ఆ బహుమానమును ప్రేమించి వెళ్ళకూడదన్న అసలు కూడా వెళ్తుంటాడు. ఈయన ఎందుకు? ఎలాగైనా సరే నేను దేవుని మాట
చెప్పాడు దేవుడు అంతే. కానీ ఇప్పుడు దేవుని మాట కంటే నాకు ఇప్పుడు ఏం ముఖ్యమో ధనం ముఖ్యం, ఆ డబ్బు ముఖ్యం అనుకున్నాడు. ఆ డబ్బును ప్రేమించాడు దేవుని మాట కంటే. దేవుని మాట లోబడలేడు. అందుకే దేవుని కోపం రగులుకున్నది. ఆ నోరు లేని ఆ గాడిద ద్వారా అలాగే బిలామును గద్దించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలామంది అంత చిన్నడు నాకు గద్దించొచ్చా, నీ బతుకు ఎంత, నీ స్థాయి ఎంత అని చాలామంది దైవసేవకులు కొంతమంది భ్రష్టులు ఉన్నారు. నీ స్థాయి ఎంత అని. అంతే, మనం తప్పును ఖండించడానికి స్థాయి భేదాలు అవసరం లేదు. ఈ బిలాంలాగా భ్రష్టుడైపోతే బిలాముకు ఎవరికి గద్దించారు చెప్పండి? బిలాం ఎవరు గద్దించింది? గాడిద. బిలాం అనొచ్చా, ఏం గాడిద, అసలు మనిషే కాదు, నోరెళ్ళి సరిగా మాట్లాడేకి రాదు, నాకే ప్రవక్తగా నేను ఉల్టా మాట్లాడతావా? మరి నువ్వు భ్రష్టుడు అయిపోయినావు గాడిద. అసలు గాడిద నేను, కానీ నువ్వు గాడిద అయిపోయినావు. భ్రష్టుడు అయిపోయినావు. ఇప్పుడు దేవుని వ్యతిరేకంగా నడుస్తున్నావు. నాకు దేవుని చూసి నాకు అడ్డం వస్తుంది. దేవుడు ఖడ్గంతో కోపంతో రగిలిపోను నిలబడ్డ నాకు కనబడుతుంది, నీకు కనబడతలేదు. గుడ్డుడు అయిపోయినావు. నువ్వు భ్రష్టుడు అయిపోయినప్పుడు దేవుని వ్యతిరేకంగా నడిచినప్పుడు గద్దించడానికి స్థాయి భేదం ఏంటి అర్థం కాదు. నీ స్థాయి ఏంటిదంటే అంటే స్థాయి అవసరం లేదు. దేవుని వాక్య వ్యతిరేకంగా దేవుని విరోధంగా భ్రష్ట మార్గం నడిచినప్పుడు, భ్రష్టుడైనప్పుడు, అలా అనేకులకు నాశనకరమైన మార్గంలో నడిచినప్పుడు గద్దించడానికి నీకు పెద్ద స్థాయి హోదా అవసరం లేదు. ఏ విశ్వాసాన్ని ఎవరైనా యథార్థవంతులు, వాక్యం ప్రేమించేటోళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎవరైనా గద్దించవచ్చు. గాడిద ఇప్పుడు చెప్పగలమా? బిలాము చెప్పగలమా? బిలాము చెప్తాడా ఏం గాడిద, నేను మా ప్రవక్తను నాకేనా ఉల్టా మాట్లాడతావా, నీ స్థాయి ఎంత, ఏ మనుషులు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదంటారా? భ్రష్టుడైనప్పుడు, అలాగే దేవునికి దూరమైనప్పుడు, అలాగే అనేకులు నాశనకరమైన బోధలు చేసినప్పుడు, భ్రష్ట మార్గము నడిపించినప్పుడు, దేవుని కోపం రగులుకున్నప్పుడు దేవుడు గద్దించడానికి, అడ్డగించడానికి అలాగే గాడిద వాడుకోవచ్చు. గాడిద లాంటి మనసులను ఎవరైనా మామూలు వచ్చి వాడుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది సేవకులు వాక్య వ్యతిరేకంగా బోధ చేస్తే వాళ్ళు ఖండిస్తూ ఉంటే, నీకు ఎన్ని ఆత్మలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, నేను ఆత్మ సంపాదించను అంటారు. అంటే బైబిల్లో ఉందా? వాక్య వ్యతిరేకమైన బోధ చేసి దుర్బోధన ఖండించడానికి ఇది స్థాయి అంత ఉండాలి అన్ని ఆత్మలలో ఉన్నదా? లేదు కదా. మరి బిలాం ఖండించడానికి మరి గాడిద ఎందుకు వాడుకున్నాడు దేవుడు? నమ్మకమైన గాడిద, దేవునికి దేవునికి వాక్యాన్ని మోసే ఏ సేవకులైనా ఎవరైనా ఖండించవచ్చు. ఎందుకంటే నువ్వు భ్రష్టుడైపోయినావు, నువ్వు ఏం చేస్తావు నీకు అర్థం కానప్పుడు. అలాగే బిలాం లాగాను చెడిపోయిన వాక్య వ్యతిరేకం చేసినా ఎవరైనా ఖండించవచ్చు. దాని స్థాయి భేదాలు అవసరం లేదు. ఇది ఒక పాఠం నేర్చుకోవచ్చు మనం. దేవునికి మహిమ కలుగును కనుక పిల్లారా, ఇప్పుడు బిలాము అలాగే ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి వెళ్ళాడు. కానీ దేవుడు ఏమన్నాడు? వాళ్ళే శపించవద్దు అన్నాడు. కాబట్టి నా ఏం చేసిందంటే, నాకు ఎలాగైనా సరే ఈ బాలకు రాజున ఆఫర్ చేసిన ఆ బహుమానము, ధనమును నేను పొందుకోవాలంటే ఏం చేయాలా? ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. మరి శపించాలని దేవుడు ఏమన్నాడు? వద్దనన్నాడు. కాబట్టి బిలాము ప్రవక్త ఏం ఆలోచన చేశాడంటే, నేను దేవుడు చెప్పిన ప్రకారము నేను శపించొద్దు. బాలకు రాజు చెప్పాడు, బాలకు రాజు నేను వాళ్ళకు ఎలాగైనా నీకు ఏం కావాలా, నేను శపించాను, దేవుడు వద్దనో నేను శపించాను అన్నాడు. బాలకు రాజు నీకు ఏం కావాలా? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడమే నీకు కావాలి కదా. ఆ ఓడిపోవడం నీకు కావాలా, నాకేమో నువ్వు ఇచ్చే బహుమానం నాకు కావాలా. మరి ఎట్లా చేద్దాము? బిలాము ప్రవక్త గారు అని చెప్తే రాజు ఒక ఆలోచన చెప్తాను అన్నాడు. ఏమిటంటే, మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు పురుషులు వెళ్ళకండి, స్త్రీలందరూ కూడా వెళ్ళండి. ఆ స్త్రీలు వాళ్ళకు అట్రాక్షన్గా ఉండేటట్లుగా మీరు వెళ్ళండి. లేడీస్ని అలాగే పంపండి. పంపినప్పుడు ఆ లేడీస్ ఏం చేశారంటే వాళ్ళకు పాపములోకి, వ్యభిచారంలోకి అందరూ వాళ్ళకు ముంచేస్తారు. ముంచిన తర్వాత అలాగే మీ దేవతల వద్దకు చేసే విగ్రహాలకు చేసే వాటిని ఆ భోజనం వాళ్ళకు తినిపిమని వాళ్ళకు స్త్రీలకు బోధించండి. మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, ఫస్ట్ స్త్రీలకు అలాగే పంపండి. అప్పుడు వాళ్ళు పాపం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, జారత్వం చేస్తారు. అలాగే ఆ స్త్రీలు అలాగే వాళ్ళ విగ్రహాలు బలిచ్చిన దేవతలు బలిచ్చిన వాటిని
తినేటట్టుగా వాళ్ళకు బోధించండి, ప్రేరేపించండి, లేడీస్కి పంపండి ముందు అన్నాడు. ఎవరు? బిలాం అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే, నువ్వు సంపాదన అవసరం లేదు, వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దేవుడు వాళ్ళకి చంపిస్తాడు. ఎందుకంటే విగ్రహాలు బలించిన వాటిని తినొద్దు, పాపం, దేవుని కోపం వస్తుంది. వ్యభిచారం చేయడం ద్వారా దేవుని కోపం వస్తుంది కనుక వాళ్ళ దేవుడు వాళ్ళకే చంపేటట్టుగా ఈ సూత్రం మీరు పాటించండి, నా బహుమానం నాకు ఇచ్చేసేయండి అంటాడు బిలాం. హల్లెలూయా. గనుక ప్రియులారా, బిలాము బోధ ఏమిటంటే, దేవుని ప్రజలను సాతాను కొన్నిసార్లు చంపలేడు, చేత కాదు కొన్నిసార్లు. బాలకు రాజు కూడా సాతాను, ఒక బాలకు రాజు కొద్దిసేపు మనము సాతాను దగ్గర అప్లై చేసుకుంది కొద్దిసేపు. సారీ, ఈ బాలకు రాజు మనం సైతాన్తో ఒకసారి కొంచెం అప్లై చేసుకొని అర్థం కావడానికి. ఈ బాలకు రాజు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను జయించిన వానికి చేత కాదు, ఓడించడము చేత కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను జయించగలవాడు ఎవడు అంటే, వాళ్ళ దేవుడు వాళ్ళకే చంపేటట్టుగా చేస్తే మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, హాయిగా మన ఇంట్లో ఉండొచ్చు. కానీ వాళ్ళ దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాళ్ళకి చంపాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలను వ్యభిచారములోకి, విగ్రహారాధనలోకి, ఇతర దేవతల దగ్గర బలిచ్చిన వాటిని తినేటకు వాళ్ళకు అలాగే మనము చేయగలిగితే ఆ పాపం బట్టి మనం చంపం, వాళ్ళ దేవుడు వాళ్ళకి చంపిస్తాడని ఈ బిలాము బోధ చేసినమాట. బిలాం బోధ ఏంటి చెప్పండి? బిలాం బోధ ఏంటంటే, వాళ్ళు వ్యభిచారం చేయటట్టుగా మీరు స్త్రీలను పంపండి అని, వ్యభిచారం చేయటట్టుగా వాళ్ళకు ప్రేరేపించండి, అలాగే విగ్రహాలు బలిచిన వాటి తినేటట్టుగా మీరు చేయండి అని బోధించాడు. బహుమానం తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నరకానికి వెళ్ళిపోయి నాశనం అయిపోయాడు బిలాం ప్రవక్త. అది వేరే విషయం. అది అంటే ఇక్కడ బిలాము బోధ ఏమిటంటే, వ్యభిచారము, జాగ్రత్తము అలాగే చేయటట్టుగా దేవుని ప్రజలకు మోటివేషన్ అలాగే చేశాడు. రెండవదిగా విగ్రహాలు బలి ఇచ్చిన వాటిగా చేశాడు. అప్పుడు దేవుని కోపం వారి మీద వచ్చి, దయచేసి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలులు సితుములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయసాగిరి. చూడండి, యుద్ధానికి వారు దిగి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. సితుములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేస్తారు. యుద్ధం చేయాల్సిన వీరు, ఎంతో రాజులను, ఎన్నో రాజ్యములు జయించిన యుద్ధ శూరులు వీరు, బలవంతులు వీరు. వీళ్ళు చూసి, అలాగే బాలకు సైన్యం అంటే అలాగే సాతాను భయపడే స్థితిలో వీళ్ళు ఉంటే, ఇప్పుడు సాతాను ఏం చేశాడు చెప్పండి? వాడిని, దేవుని ప్రజలను నేను చంపలేను, జయించలేను, కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళకి చంపాలి. అంటే వాళ్ళ దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో, ఆ దేవుడికి ఏ పాపం చేసే కోపం వస్తుందో ఆ పాపాన్ని చేపిస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి చంపుతారు. నేను చంపాల్సిన అవసరమే లేదు, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని బాలాకులాగా సాతాను కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తున్నాడు. మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మీరు దుష్టుని మీరు జయించి ఉన్నారు. లోకానికి జయించగలము, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం జయించగలం. పిల్లారా, సైతానికి జయించగలం, శోధన జయించగలము. కానీ సాతాను తంత్రము కూడా మనకు తెలిసి ఉండాలి. సాతాను తంత్రం ఏమిటిది? ఇక్కడ సాతాను తంత్రం ఏంటిది? కొన్నిసార్లును నేను ఆత్మీయంగా పడగొట్టాలి, అలాగే నిన్ను హాని చేయాలి, నాశనం చేయాలని సాతాను అనుకుంటాడు, కానీ వాని చేత కాదు. అప్పుడు వాడు ఏం ఆలోచన చేస్తాడు? నేను చంపలేను. ఇప్పుడు చాలామంది కూడా, ఇప్పుడు చాలా కొన్ని కేసుల్లో చాలా అక్కడ మన యూట్యూబ్లో కూడా చూస్తాం. వాడు కొంత శత్రువు ఉంటాడు, ఎదుటి వ్యక్తి నా శత్రువును చంపాలనుకుంటాడు. చంపాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళు చంపలేడు, చేత కాదు. కాబట్టి ఇంటోళ్ళతోనే వాళ్ళు వ్యతిరేకం పుట్టిస్తాడు. కొన్నిసార్లు ఇంటోళ్ళ వ్యతిరేకం పుట్టించి చంపేటట్టుగా చేసిన కొన్ని మనము అక్కడక్కడ మీడియాలో చూస్తాం. కాబట్టి సాతాను ఏం చేశాడంటే, వాడు మనం చంపలేడు, జయించలేడు కొన్నిసార్లు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? సాతాను తంత్రం ఏంటిది అంటే, దేవునికి ఏ పాపము చేస్తే కోపం వస్తుందో, ఏ పాపం చేస్తే నీకు శిక్షిస్తాడో ఆ పాపం చేయడానికి సాతాను నిన్ను, అలాగే అనేక స్త్రీలను పంపిస్తాడు, అనేక ద్వారాలు తెరుస్తాడు, అవకాశం కల్పిస్తాడు, మంచి ప్రేరేపణ ఆలోచన పుట్టిస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గర ఆడులు పోయారు.
ఆ కత్తిలన్నీ పడదోసి ఆలలతో అబ్బా ఇంత అందమైన స్త్రీలు ఉన్నారు, అబ్బా ఇంత గొప్ప భాగ్యం అని చెప్పేసి యుద్ధం చేయకుండా వీళ్ళు స్త్రీలు అందరూ ఒక్కొక్కడు పట్టుకొని పాపం చేసుకుంటా కూర్చుంటారు. అలా పాపం చేస్తూ వాళ్ళ పాపములు, ఆ మత్తులు, ఆ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఏం చేశారంటే 2వ వచనంలో ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా, అయ్యా మాతో అంత సుఖపడ్డారు, అంత ఎంజాయ్ చేశారు, ఇక మా దేవతల దగ్గర మేము పెద్ద దావత్ చేసాం, మంచిగా మటన్ మంచిగా దావత్ చేసుకున్నాము, మీరు రావాలి అక్కడ అని చెప్పారు. వాళ్ళ వశం అయిపోయారు, స్త్రీల వశమైపోయి వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారం చేసి, భోజనాన్ని విగ్రహాలు అర్పించిన వాటిని, బలిగా అర్పించిన వాటిని వారు భోజనం తిని ఆ దేవతలు కూడా నమస్కారం చేశారు. అట్లు ఇశ్రాయేలు బయలువేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. వ్యభిచారము చేశారు, జారత్వము చేశారు, అలా విగ్రహాలకు బలిచిన వాటిని తిన్నారు, విగ్రహాలకు నమస్కారం చేశారు. దేవుని కోపం రగులుకొన్నది. ఆ కోపం చేత దేవుడు ఏం చేశాడంటే 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఆ తెగులు చేత చనిపోయారు. చూడండి ఇక్కడ ఎంతమంది చనిపోయారని చెప్పండి. వ్యభిచారం అనేది పాత నిబంధన గ్రంథమైన కొత్త నిబంధన గ్రంథమైన దేవునికి కోపం రగిలించుకునే పాపం. దేవుడు ఒప్పుకోడు. విగ్రహాలు బలించిన వాటిని తిన్నట్లుగా అప్పుడు ఎవరు చంపాడు చెప్పండి. ఇప్పుడు బాలక రాజు యుద్ధం చేశాడా? అది చంపిండా? ఇంట్లో ఉన్నాడు, ఫేవర్ ఉన్నాడు, ఆయన మంచి ఇంట్లో కూర్చున్నాడు, ఆడలు పంపించుడు కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరు నాశనం అయిపోయారు? ఏ దేవుడైతే బలం ఇచ్చి బలవంతులుగా చేసి అనేక బలవంతులైన తనకంటే గొప్ప గొప్ప రాజులను బలవంతులను జయమిచ్చి రక్షిస్తూ తోడుగుని నడిపించాడో ఆ దేవుడే వారిని నాశనం చేశాడు. సాతాను తంత్రం ఇది ఒకటి. సాతాను తంత్రం ఏమిటో దేవుని బిడ్డలారా, నేను చెప్పిన ప్రారంభం సాతాను తంత్రం మీద దాగి ఉంది. సాతాను ఏం చేశాడంటే ఒక్క పాపమే కాదు, బైబిల్లో ఏ పాపమును చేయకూడదు దేవుడు చెప్పాడో ఆ పాపము చేయించడానికి అనేక అవకాశాలు, అనేక తలంపులు, అలాగే అనేక వ్యక్తులను చుట్టూ పంపిస్తూ ఉంటాడు. నువ్వు శోధింపబడి పాపము చేస్తే దేవుని కోపం నీ మీద రగిలికొని నీ దేవుడే, నీ రక్షకుడే, నీ ప్రభువు నిన్ను చంపుతాడు, నిన్ను శిక్షిస్తాడు. అట్లా చేయడమే సాతాను తంత్రం. ఇక్కడ చాలామంది క్రైస్తవులు వాడు సైతాన్ని పోయి వాళ్ళు చంపడం లేదు, ఏం లేదు, వాళ్ళంతా వాళ్ళు పాపం చేసుకుంటూ వాళ్ళంతా వాళ్ళే దేవుని చేత శిక్షింపబడుతున్నారు. కనుక పిల్లారా, దేవుని గ్రంథములో, బైబిల్ గ్రంథములో, అలాగే నిర్గమకాండంలో వీళ్ళు చెప్పాడు వ్యభిచారం చేయకు 10 ఆజ్ఞలు. ఆజ్ఞ ఏంటి చెప్పండి? వ్యభిచారము చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు విగ్రహారాధన చేశారు, విగ్రహం బలించిన వాటిని తిన్నారు, అలాగే వ్యభిచారం చేశారు, అలాగే వాళ్ళు దేవుని కోపం చేత చనిపోయారు, నాశనం అయిపోయారు. కనుక పిల్లారా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పాపాన్ని అస్సలు సహించడు. ఎవ్వరు వదిలిపెట్టాడు దేవుడు. దేవుని వాక్యము ఏది చేయకూడదని చెప్పిండో అది గట్టిగా పట్టుకోవాలని, ఏది దేవుడు చేయదన్నాడో అది చేయడానికి అవకాశం కల్పిస్తాడు. సైతాను మనసును పంపిస్తాడు, అవకాశం కల్పిస్తాడు, శోధిస్తాడు, అన్ని విధాలుగా మనం చేయడానికి అరేంజ్మెంట్ చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ పాపము చేయడానికి మంచి అవకాశము అలాగే బాలకరాజు కల్పించాడు. కల్పించే రోజు పాపము చేసి దేవుని కోపానికి గురి అయిపోయారు. కనుక పిల్లారా, బిలాము బోధ ఏమిటంటే, బిలాము బోధలో అలాగే దేవుని సాతాను తంత్రము దాగి ఉందని చెప్పి, ఆ తంత్రం ఏమిటంటే ఆ సాతానుకు మనకు జయించలేక, మనం చంపలేక, హాని చేయలేక మన దేవుడే మనం చంపునట్లుగా చేయాలంటే ఆ దేవునికి ఏ పాపం అయితే ఇష్టం లేదో, ఏ పాపం చేయకూడదని చెప్పిండో దేవుడు, ఏ పాపం చేసే దేవుని కోపం వస్తుందో, వాక్యంలో ఏదైతే చేయకూడదు అన్నాడో అవన్నీ చేసే విధంగా వాళ్ళకు శోధిస్తే, అవకాశం కల్పిస్తే, ప్రేరేపిస్తే అలాగే వాళ్ళు ఆ పాపం చేస్తారు. ఆ పాపం చేసి వాళ్ళ దేవుడు వాళ్ళకే నాశనం చేస్తాడు అని సాతాను నమ్ముకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. కనుక ఈ పాపం చేయడానికి అనేక వచనాలు
వ్యభిచారం చేయడానికి, విగ్రహాన్ని బలిచ్చిన వాడు తినడానికి ఈరోజు చాలామంది రకరకాల వచనాలు వక్రీకరించి సాతాను అలాగే బిలాములాగానే కొంతమంది ఉన్నారు క్రీస్తు సంఘంలో. బిలాములాగానే కొంతమంది ఉన్నారు. మనం జాగ్రత్త చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు. ఎవరు బోధ అది? జాగ్రత్త చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దేవుడు అన్నీ పట్టించుకోవడం అన్నీ ఎవరు బోధ అది? బిలాము బోధ, యెజెబెలు బోధ. రెండోది విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుట, అది యెజెబెలు బోధ. అలాగే అది బిలాము బోధ. అది దేవుని కోపం పుట్టించే పాపం. అది దేవును నీ మీద రగులుకొనే పాపం చేస్తున్నాను అన్నమాట. కనుక పిల్లలారా, ఈనాటి బిలామును బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. యెజెబెలు అలాగే క్రీస్తు సంఘానికి బోధిస్తున్నది. రెండు విషయాలు చదివాను వచనంలో. ఒకటేంటి చెప్పండి? బిలాము బోధను అనుసరించారు. బిలాము బోధ ఏంటిది? మనం వ్యభిచారము జాగ్రత్తము చేయొచ్చు, విగ్రహాలు బలిచ్చిన వాడు తినొచ్చు, అది ఏం కాదంటాడు. ఎవరు బోధ ఇది చెప్పండి? అలాగే ఇది యెజెబెలు అన్నమాట. బిలాము బోధను అనుసరిస్తున్నారు అంటే ఆర్య సంఘములు జాగ్రత్తము జరుగుతున్నది. బిలామును బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు అంటే అది అనుసరిస్తే జాగ్రత్త చేసిన విగ్రహాలు బలిచ్చిన వాటిని తింటున్నారు. ఆ బోధను అనుసరించేవారు ఆ సంఘంలో ఉన్నారని దేవుడు చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అలాగే రెండవదిగా యెజెబెలు స్త్రీ బోధిస్తున్న క్రీస్తు సంఘానికి, మన విగ్రహాలు బలిచ్చిన వాటిని తినొచ్చు, వ్యభిచారం చేసిన నరకానికి పోము, జాగ్రత్త చేసిన నరకానికి పోము, దేవుడు అన్నీ పట్టించుకోవడం అన్నీ అని. అలాగే ఇక్కడ ఒక యెజెబెలు ఆత్మ, యెజెబెలు స్త్రీ ఏమో క్రీస్తు సంఘంలో బోధిస్తున్నారు. ఇక్కడ బోధ నడుస్తుంది. అలాగే యెజెబెలు ఏమో బోధిస్తున్నది, మోసపరుస్తున్నది. యెజెబెలు ఆత్మ కలిగిన కొంతమంది దైవ సేవకులు, సంఘ నాయకులు, మేము ప్రవక్తలము, అపోస్తులము, అలాగే మేము మహాభక్తులము అని, మహాజ్ఞానము అని చెప్పుకుంటూ క్రీస్తు సంఘానికి యెజెబెలు బోధ, జాగ్రత్తం చేసిన వ్యభిచారం అన్ని దేవుడు పెద్ద పట్టించుకున్నారు కానీ పోవు మనం, నశించిపోవు మనం అని. అలాగే ఈ బోధ ఒకటి బోధిస్తున్నారు 20 వచనంలో, ప్రకటన 2:20లో. అలాగే 14 ఏమో అనుసరిస్తున్నారు. యెజెబెలు స్త్రీ ఏమో అలాగే ప్రవక్తి అని అది అనుకున్నా. అంటే చాలామంది ప్రవక్తలు అనుకునే యెజెబెలు బోధ చేస్తున్నారు. జాగ్రత్తం చేయొచ్చు మనం, దేవుడు పట్టించుకోడు, విగ్రహాలు బలిచ్చిన తినొచ్చు అంటున్నారు. అలాగే అదే బోధ బిలాం బోధ అన్నమాట. అదే బోధ బిలాం బోధ. అలాంటి బోధను అనుసరించి వాళ్ళు క్రీస్తు సంఘంలో ఉన్నారు. ఇది చాలా బాధ, వేదనకరమైన విషయము, దుఃఖపడాల్సిన విషయం. పిల్లరా, చాలా కన్నీటి గాల్చాల్సిన ఈరోజు క్రైస్తవ సమాజం అంతా జాగ్రత్తతో నింపబడుతున్నది. బిలామును బోధ అనుసరించేవారు విశ్వాసులలో, సేవకులలో, స్త్రీలలో, పురుషులలో ఉన్నారు. ఇది చాలా వేదనకరమైన విషయము, బాధాకరమైన విషయము. మనం ఎంతో కన్నీటి గార్చి ప్రార్థన చేయాల్సిన విషయం. దేవుని చేత మనం నాశనమయ్యే పాపము చేస్తున్నాం. సాతాను మోసపరుస్తున్నాడు. యెజెబెలు స్త్రీ తన దాసులకు బోధించుచు అలాగే మోసం చేస్తున్నది. ఎవరు బోధిస్తున్నట్టు? అది తన దాసులకు, దేవుని దాసులు, సేవకులకు బోధిస్తున్నారు. సేవకులేమో సంఘాన్ని బోధిస్తున్నారు. ఈ సంఘం ఎక్కడ